వరలక్ష్మి వ్రత నియమాలు, పూజా విధానాలను ఇప్పుడు విందాం. వ్రతం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని తోరణాలతో సుందరంగా అలంకరించుకోవాలి. ఉపవాసం ఉండేవారు రోజంతా సాత్విక నియమాలు పాటిస్తూ అమ్మవారిని నిష్ఠతో ధ్యానించాలి. ఈశాన్య మూలలో పూజా మంటపం ఏర్పాటు చేసి బియ్యం పిండితో పద్మం వేసుకోవాలి. ఏ ఆటంకాలు కలగకుండా మొదట పసుపు వినాయకుడిని చేసి పూజించి సంకల్పం చెప్పుకోవాలి. ధ్యానావాహనాది షోడశోపచార పూజలతో వరలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆహ్వానించాలి. 9 ముడులతో తయారు చేసిన పసుపు తోరానికి పూజ చేసి అమ్మవారి వద్ద ఉంచాలి. అమ్మవారి అష్టోత్తరం చదివి పూజ అయిన తర్వాత ఆ తోరాన్ని కుడి చేతికి ధరించాలి. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పరమాన్నం, వడపప్పు, పానకం, అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. వాయనం కోసం ముత్తైదువుల పళ్ళెంలో వాయన సామాగ్రి, తాంబూలం సిద్ధం చేయాలి. ఇస్త్వామి వాయనం అని ఇస్తూ, గృహ్ణామి వాయనం అని పుచ్చుకుంటూ వాయనం ప్రదానం చేయాలి. వాయనమిచ్చిన తర్వాత ముత్తైదువుల పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోవాలి. సాయంత్రం వేళ నిత్య దీపారాధన చేసి అమ్మవారికి భక్తితో కర్పూర హారతి ఇవ్వాలి. మరుసటి రోజు ఉదయం పునఃపూజ చేసి కలశాన్ని కొద్దిగా జరిపి వ్రతాన్ని ముగించాలి. ఈ వ్రతం వల్ల నిత్య సుమంగళి ప్రాప్తి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వరలక్ష్మీదేవి దివ్య కటాక్షం మీ ఇంట ఎల్లప్పుడూ వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ విధి విధానాలు ప్రాంతాన్ని బట్టి, వంశాచారాన్ని బట్టి కొన్ని మార్పులు కలిగి ఉంటాయి. కాబట్టి మీ కుటుంబ పద్ధతిని బట్టి పెద్దల సలహాతో వ్రతం ఆచరించడం అత్యంత ఉత్తమం. వరలక్ష్మి వ్రత నియమాలు, పూజా విధానాలను ఇప్పుడు విందాం. వ్రతం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని తోరణాలతో సుందరంగా అలంకరించుకోవాలి. ఉపవాసం ఉండేవారు రోజంతా సాత్విక నియమాలు పాటిస్తూ అమ్మవారిని నిష్ఠతో ధ్యానించాలి. ఈశాన్య మూలలో పూజా మంటపం ఏర్పాటు చేసి బియ్యం పిండితో పద్మం వేసుకోవాలి. ఏ ఆటంకాలు కలగకుండా మొదట పసుపు వినాయకుడిని చేసి పూజించి